శ్రీ నారాయణ అవధూత స్వామి వారి యొక్క ఆరాధన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మహాత్ములు, వారి యొక్క అమృత వాక్యాలు, వారి యొక్క ఆశీర్వాదాలతో పాటు వారి యొక్క సహాయ సహకారాలు కూడా మన క్షేత్రానికి అందించారు. అటువంటి మహాత్ములు మన గ్రామానికి రావడమే మన అదృష్టం. రావడమే కాకుండా వారు ఇచ్చినటువంటి సందేశాలు, వారికి మన క్షేత్రానికి మనకి అందించినటువంటి సహాయాలు మనం మర్చిపోలేనిది. కాబట్టి మీ అందరికీ ఒక చిన్న విషయం, ఈ శివశక్తి క్షేత్రం అనేటటువంటిది మనం కేవలం మానవ ప్రయత్నంతో నేను అనుకుంటే జరిగేది కాదు. ఈ నిర్మాణం గత 7 సంవత్సరాల క్రిందట మనం ఒక 13 ఏళ్ల నుంచి శివారాధనలో తరిస్తూ ఉండేటటువంటి సందర్భంలో ఒక 7 సంవత్సరాల క్రిందట నందీశ్వరుడే మనకు కలలో కనిపించి ఈ ప్రదేశంలో శివాలయ నిర్మాణం చేయమని చెప్పాడు. అప్పుడు నాకు అర్థం కాలా. మొదటిగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇది చిన్న బంధువులు పెట్టి, అంటే పశువులు తప్పితే తీసుకొచ్చి ఆవులను కట్టేసేటువంటి ప్రదేశం ఇది. ఇటువంటి ప్రదేశంలో శివాలయం కట్టాలా అని నాలో నాకే సందేహం నిండి, అయినా భగవంతుడు ఆయనే స్వయంగా ఈ స్థానంలో నిలబడాలనుకుంటున్నాడు కాబట్టి ఆయన ఆదేశించాడు. దాన్ని నేను పాటించాలని ఈ క్షేత్రం కోసం ఒక 6 సంవత్సరాలు ఎన్నో బాధలు పడ్డాం, ఎన్నో కష్టాలు పడ్డాం, ఎన్నో ఒడిదుడులు కూడా ఎదుర్కొన్నాం. కానీ అవి అన్ని భగవంతుడు నాకు పెట్టే పరీక్షలు అనుకుని గట్టిగా నిలబడి ఈ క్షేత్రంలో మొట్టమొదటిసారిగా 2014 శివరాత్రికి 15 రోజుల ముందు ఆరుద్ర నక్షత్రం రోజులు పూజలు ప్రారంభించాము. పూజలు ప్రారంభం చేసినప్పటి నుంచి ప్రతిరోజు దినదిన ప్రవర్తమానంగా చెప్పాలంటే ఇంచుమించుగా ఈ 2 సంవత్సరాల్లో 15 లక్షల రూపాయలు మనం కార్యక్రమాలకే ఖర్చు పెట్టాము. అది మనం అనుకుంటే చేసేది కాదు. పార్వతీ పరమేశ్వరులు స్వయాన మనమందరి చేత, ఈ తరం వారి చేత ఈ క్షేత్రం నిర్మాణం చేస్తున్నారు. వచ్చే రోజుల్లో ఈ మహాత్ములందరి యొక్క ఆశీర్వాదాలు మనకు ఉంటున్నాయి. కాబట్టి ఈ క్షేత్రం వచ్చే రోజుల్లో ఒక దివ్య క్షేత్రంగా గురు పరంపరలో ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే సంపాదించాలనేటువంటి ఆ యొక్క వాక్యం ఆధారంగా మనం నైరుతిలో పోగొట్టుకున్నాం గురు పరంపర, ఈశాన్యంలో నిలబెట్టుకుంటున్నాం. కాబట్టి మీరందరూ ఈ గురు పరంపర వచ్చే రోజుల్లో ఎందరో మహాత్ములు, ఎందరో మహానుభావులు క్షేత్రానికి వచ్చి మనందరికీ ఆశీర్వాదాలు ఇస్తున్నారు. ఇది కేవలం మన తరంలో కడుతున్నామంటే ఈ శివాలయం వచ్చే తరాల వాళ్ళందరికీ ఒక కల్ప వృక్షాన్ని మనం నాటుతున్నాం. ఇక్కడ చేసేటటువంటి పూజలు, ఇక్కడ చేసేటువంటి సేవలు, అభిషేకాలు, ఆ మహావృక్షం పెరుగుదల అయితే మన తరాలు, 100 తరాలకి జ్ఞానాన్ని అందించే ఫలంగా ఈ శివశక్తి క్షేత్రం తయారవుతుంది. కాబట్టి అటువంటి క్షేత్రాన్ని కాపాడుకోండి. ఇది నా ఒక్కడి కోసం, నా ఒక్కడి వల్ల ఏది కాదు. నేను కొంతకాలమే ఉంటాను, తర్వాత ఈ పరంపర కొనసాగుతుంది. కాబట్టి ఏదైనా చిన్న విడుదడుకులు, చిన్న పొరపాట్లు ఉంటే అవన్నీ పక్కన పెట్టేసేసేయండి. ఎందుకంటే ఇది వ్యక్తిత్వంతో సమానం కాదు. గురుశక్తి, దైవశక్తి నడిపిస్తుంది క్షేత్రాన్ని. వచ్చే రోజుల్లో మీ అందరికీ ఇప్పటికే కొందరికి అర్థమైపోతూ ఉంటుంది. ఏమిరా నాయన శివశక్తి క్షేత్రంలో ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక సంకల్పం అనుకుంటే జరిగిపోతుంది. ఇక్కడ ఒక కోరిక కోరుకుంటే జరిగిపోతుంది. ప్రత్యక్షంగా ఇక్కడ ఉండే వాళ్ళు కూడా 100 మంది అనుభవాలు ఉన్నాయి. ఇటీవల కూడా కొందరికి అనుభవాలు వస్తున్నాయంటే ఒక శక్తి, శివశక్తిలో ఉండేటటువంటి శక్తి ఇక్కడ అందరినీ నడిపిస్తుంది. వచ్చే రోజుల్లో మనందరినీ ఆ శక్తి ఆధారంగా తరింపజేస్తుంది. కాబట్టి మీ అందరూ ఈ శివశక్తి క్షేత్రంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందరూ రండి, సేవల రూపంలో సేవలు అందించండి. త్వరలోనే శివాలయం ప్రతిష్ఠ జరగబోతుంది. కాబట్టి ప్రతిష్ఠ చేయాలంటే ఇంచుమించుగా మనకి ఇంకా చాలా ఖర్చు అవుతుంది. ఇప్పటికే గ్రామంలో ఉండే వాళ్ళే కాకుండా బయట గ్రామాల వాళ్ళు కూడా శివాలయానికి దాతలుగా సహాయం చేసి ఉన్నారు. వారు చేయడమే కాకుండా వాళ్ళ బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, అందరి ద్వారా చెప్పాలంటే భారతదేశం నలుమూలల నుంచి కూడా మనకి శివాలయానికి డొనేషన్లు వస్తున్నాయంటే అది భగవంతుడి శక్తి నడిపించుకుంటుంది. కాబట్టి మనం అందరం దీన్ని నిలబెట్టుకోవాలి. మన గ్రామంలో ఉండే ఏకైక గురు పరంపరలో ఉండేటటువంటి క్షేత్రం, దీనిని కూడా పోగొట్టుకుంటే మన తరాలకు ఇంకా అమావాస్య చీకట్లే. కాబట్టి చేసిన పొరపాటును గుర్తు పెట్టుకుని ఇటువంటి పొరపాట్లు మళ్ళా మన తరాల వాళ్ళు చేయకుండా ఒక దివ్యమైన గురు శక్తిగా ఈ క్షేత్రం తయారవ్వాలని ఆశించి మనమందరం ఈ క్షేత్రం నిలబెట్టుకుందాం. భవిష్యత్తు తరాల వారికి దివ్యమైనటువంటి ఇటువంటి గురు పరంపరను మనం అందించాలని అందరికి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ హరి ఓం నమః శివాయ. పరమ పూజ్యులు
మరి సుఖాశ్రమ పీఠాధిపతులు పరమ పూజ్య శ్రీ శ్రీ మార్కండేయానందగిరి స్వాముల వారికి ప్రణామాలు అర్పిస్తూ మరి అదేవిధంగా గులవమూడి వెంకయ్య స్వాముల వారు జగమెరిగిన బ్రాహ్మణికి జంజమేళ అన్నట్టుగా స్వామివారు ఆంధ్ర తెలంగాణలో మరి ఎంతో పేరు ఉంది స్వామివారికి. సాక్షాత్తు మరి వెంకటేశ్వర స్వామి కొండపైన ఉంటూ మరి ఆ స్వామివారు ఇక్కడ తిరుగానే దేవుడిగా నేను ఒకసారి ఇక్కడ మన ఆత్మకూరు దగ్గర ఒక ఆశ్రమం ఒక ఊరు ఉంటే అక్కడ వెళ్ళాము. అక్కడ ఉరవమూడి వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తాము. కాలువ పక్కన కొండ పక్కన ప్రతిష్ఠ చేస్తాము. అప్పుడైతే అసలు నారాయణ ఆది నారాయణ రాజిస్తూ మరి వారికి కూడా ప్రణామాలు సమర్పిస్తూ వచ్చినటువంటి భక్తాదులందరూ కూడా మరి మాతా పితృ రూపంలో ఉన్నటువంటి మీ అందరికీ కూడా ఓం నమో నారాయణ సమర్పిస్తూ మరి మనం ముఖ్యంగా ఏంటంటే శాస్త్రం చెప్తుంది ఆజీవితం త్రయశ్చర్య వేదాంతో గురు ఈశ్వర అని చెప్తుంది అన్నట్టు. ముఖ్యంగా అవధూతకు చాలా చాలా పేర్లు ఉన్నాయి. అంటే ఆశ, అంటే వాసన, అంటే తత్వం. ఆశ వాసనలు త్యాగం చేసి త్యజించి మహోన్నతమైనటువంటి తత్వానుభూతుల్లో తెలియాలి. ఇక్కడే ఉన్నారు అవధూత భగవాన్ వెంకయ్య స్వామి. మన సామాన్యులు కాదు వారు. మన మధ్యనే మన నెల్లూరు జిల్లాలో అష్టైశ్వర్యుడు మహాసంపదలతో తెలుతున్నటువంటి ఆశ్రమం. మీకు తెలుసునో తెలియదు, నాకు తెలుసు కాబట్టి నేను చెబుతున్నాను. మరి అవధూతులకు దత్తాత్రేయులు అవధూత, మా గురుస్థానంలో ఉన్న శుభదేవులు అవధూత. ప్రతి నిమిషము పరబ్రహ్మము నీక్షించి మదిశక్తి వెలుపల ఆ బ్రహ్మచింతలోంచి దిగిరాదట మనస్సు. సదా బ్రహ్మాకార వృత్తిలో ఉండే మహనీయులు వాళ్ళ స్థితిని వాళ్ళ తత్వాన్ని మనసుకు తాపం చేస్తుంది. మనస్తాపం కూడా మనశ్శాంతి ఎక్కడ ఉంటుంది మానవ జీవితంలో? మనశ్శాంతిగా ఎప్పుడు కూడా భగవంతుని గుర్తిస్తా, భగవంతుడి దృష్టిలో ఈ సృష్టిలో భగవంతుడు దృష్టిలో బతుకొని చెప్తుంది మన చెప్తారు. గట్టిగా రోజులు ఆకాశం ఆకాశం కాదప్పుడు వెంకయ్య స్వామి అడిగింది, స్వామి చదువు స్వామి అంటే చదువుతుందా? నేను ప్రారంభంగానే మాట్లాడతా, కల్విషం లేని మాటకి ఎట్టుపోయినా పర్వాలేదు. చదువు ఎందుకయా? సంస్కారం ఉంటే చదువుకోద్దని వెంకయ్య స్వామి. చదువు ఎందుకయా? సంస్కారం ఉంటే చదువుకో. సంస్కారం లేకుండా ఉంటే ఏమంటే రోజున కూడా బాగా చదువుకున్న వాళ్ళు తల్లి తల్లి కూడి పెట్టుకోలే. అసలు శాస్త్రం ఏం చెప్పింది? తల్లి నిరిగిన వాడు దైవంతో నిరుగును, దైవంతో నిరిగిన వాడు నిన్ను నిరుగు, నిన్ను నిరిగిన వాడు నన్ను నిరుగు, నిన్ను మన్ను నిరిగిన వాడు తను తా నిరుగురా ఇష్టబాబురామని చెప్పింది. ఎంత మంచి తల్లిదండ్రులు వరలగా వస్తున్నాయి. కొంతమంది ఒక స్థాయికి వచ్చి ఒక స్థితికి వచ్చి కనుక గతాన్ని చెప్పుకోవాలంటే మళ్ళీ సిగ్గుపడతారు, పిచ్చికి పడతారు. ఎప్పుడు కూడా చేసిన పని మర్చిపోయి గతం మర్చిపోయినాడు మనిషే కాదు, గతం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అది నేను వరలగా వస్తున్నా. నాకు అసలు చదువు లేదు. వెంకయ్య స్వామి అసలు చూడలేదు, కానీ నేను పుట్టే సంగతి ఆయన రాయించి పెట్టింది వెంకయ్య స్వామి. ఎన్ని జన్మల పుణ్యము? ఒక దైవ మార్గంలో పోవాలంటే ఎన్ని జన్మల పుణ్యం ఉంటేనే ఆ మనసు అట్ట ఇది అవుతుంది. కాబట్టి వెంకయ్య స్వామిని అడిగిండు. వెంకయ్య స్వామి మహిపాడు ప్రాంతంలో ఉండిండు. స్వామి భగవద్గీతలో విషయాలు అడిగినా చెప్పగలుగుతున్నారు, ఉపనిషత్తులు అడిగినా చెప్పగలుగుతున్నారు, ఏది అడిగినా మీరు సమాధానం చెప్పగలుగుతున్నారు మహానుభావ. అయినా మీకు చెప్పిన గురువులు వాళ్ళు ఎంత మహానుభావులు, ఎంత గొప్ప వాళ్ళు అని ఆయన అడిగారు. మైపాడులు అడిగితే వెంకయ్య స్వామి ఏమైందంటే దానికి సమాధానం, అయ్యా నువ్వు అడగాలి అయ్యా, సముద్రాల మీద మనసు అర్థమే లేకుండా ఉంటే మళ్ళా గురువు ఎందుకు నా నెత్తి నేను చేయబెట్టుకుని వెంకయ్య స్వామి. అప్పుడు రాశాడు, పుట్టాడయ్యా పురములోన పురుషోత్తముడు. పురుషోత్తముడు అంటే దేవుడు. భూభారము మాంతవులకు కరళి వచ్చను. అక్కడి నుంచి మనిషికి జన్మించి ఎన్నో మహిమలు చూపించి మన కన్నుల ముందర వెలసిన దేవుడు సద్గురు వెంకయ్య. విష్ణువు అన్నారు, స్వామిని ఈశ్వరుడు అన్నారు, వారిద్దరు కాదు పరబ్రహ్మని కొందరు అన్నారు. చదివే లేదయ్యా స్వామికి తెలియదు. స్వామి వారికి అదేవిధంగా నడవాడినటువంటి శ్రీ అవధూత చిన్న వెంకయ్య స్వామి వారికి
అదే నా మిత్ర పిల్లలు సోదరు సమాధాన కృష్ణానంద స్వామిజీ గారికి నమస్కరిస్తూ, అదేవిధంగా ఎదురుగా ఉన్నటువంటి పరమాత్మ స్వరూపులైనటువంటి భక్తజనానందరూ కూడా హృదయాల్లో చైతన్యంగా ఏ భగవంతుడైతే మనందరూ తెలియన్నారో ఆ భగవంతుడు నమస్కరిస్తూ, ఇప్పుడు మనం చెప్పుకోవాలంటే నారాయణ అవధూత స్వామి గారి ఆరాధన సందర్భంగా మనందరం కూడా కలిసాం. ఇది మహోన్నతమైనటువంటి రోజుగా నేను అభివర్ణిస్తున్నాను. అంతేకాకుండా శివశక్తి స్వరూపంగా తెలివి తీరైనటువంటి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామిని నిలబెట్టినటువంటి వేణుస్వామికి కూడా నేను మనస్ఫూర్తిగా వేణుస్వామి రూపంలో కూడిన భగవంతుని నమస్కరిస్తున్నాను. మనందరికీ తెలిసిన విషయం, నారాయణ భూత స్వాముల వారు ఎక్కడ కల్ప పుష్పకులు అన్నమాట. జంబుమరి దగ్గర జన్మించి ఎక్కడెక్కడ తిరిగి ఈ తాతకర్తి గడ్డ మీదకి వచ్చి ఒక అనుభూతిగా పేరు పొంది తాను ఎంతో మృతి పొందినటువంటి గొప్ప వ్యక్తి. ఎందుకంటే నారాయణ భూత స్వాముల వారు ప్రాణత్యాగం చేసినప్పుడు అరుణాచల ప్రదేశంలో ఉన్నటువంటి రమణ మహర్షుల వారు ఒక మాట అన్నారంట. అక్కడ ప్రాంతమ్మ తల్లితో చూడండి, ఒక జ్యోతి పైకి వెళుతుంది అనుభూత వారు. ఆయన అనుభూత అని చెప్పకుండా, మహాత్ముడు అని చెప్పకుండా ఎంత మౌనితో ఆయన శివాక్యం చెందుతున్నాడో, ముక్తి చెందుతున్నాడో అని చెప్తారంట. అటువంటి గొప్ప వ్యక్తి మన తాతపత్తి మీద నడిగారు. అంతేకాదు తాతపత్తి జనాల హృదయాలు ఇప్పుడు కూడా నారాయణ భూత స్వామి అంటారు. ఆ అవధూత స్వామి వారు నిర్మించినటువంటి విజ్ఞాన మఠంలో అనేక రాష్ట్రాల నుంచి, అనేక ప్రదేశాల నుంచి అనేక మంది అయినటువంటి మహాత్ములు, ఎంతో మంది తత్పురుషులు తమ జీవితాలు త్యాగం చేసి సన్యాసం స్వీకరించి ప్రజల కోసమే సర్వే జన సుఖినో భవంతని చెప్పి ఎంతో మంది త్యాగాలు చేసిన మహాత్ములందరూ కూడా ఈ తాటిపత్తి నేల మీద నడిచారు. ఈ తాటిపత్తికి వచ్చి వాళ్ళకు అమూల్యమైనటువంటి ఉపన్యాసాలు కూడా ఇచ్చారు. అయితే తాటిపత్తి ఆశ్రమంలో నువ్వు ఉండగానే నువ్వు నిలిపిన తర్వాత ఆశ్రమాన్ని విస్త్రానికి రాసిచ్చారు. అయితే ఆ రోజు అనుకున్నాను, అయ్యో విస్త్రాన్ని వారికి రాసిచ్చారు, నారాయణ భూత స్వామి యొక్క మంచి దీనిని బదిలినప్పుడు వచ్చేటువంటి మౌనము పరమాత్మని చూడగలదు. ఆ అహంకారాన్ని పోగొట్టుకోవాలి అంటే దానికి ఒకటే మార్గం ఉన్నది, పరమాత్మని ప్రేమించడము. ఆ ప్రేమలో పూర్తిగా నిమగ్నం అవ్వడం. ఆ ప్రేమలో పూర్తిగా నిమగ్నం అయ్యేందుకు ఒకే మార్గం ఉన్నది, అదే ధ్యానం. ఈ ధ్యానాన్ని కనుక మీరు అలవర్చుకుని రోజు
Hare